మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నా పేరు హరిగోపాల్ అండి. నేను ఖైరతాబాద్ నివాసిని. సో ఎట్లుండబోతుంది? స్థానికంగా సమస్యలు ఏమున్నాయి? స్థానిక సమస్యలు అయితే చాలా ఉన్నాయి. కాకపోతే స్థానిక సమస్యలు ఇంకా మాకు అయితే ఇప్పటివరకు ఏం కాలేదు. మా ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయితే నాగేందర్ సార్ ఉన్నారు. కాకపోతే స్థానిక అంటే ఇప్పుడు కొన్ని పనులు నడుస్తున్నాయి ఫస్ట్ ఏబీ గోడౌన్స్లో. కాకపోతే సమస్యలు అయితే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ అభ్యర్థి వస్తే బాగుంటుంది? పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ వస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఇంకా వాళ్ళు సమస్యలు కొన్ని మనకు తీరుస్తారు అట్లా అనేసి. భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నాడు. ఎట్లా ఉండబోతుంది? ఆయన వాయిస్ రేజ్ చేస్తాడా పార్లమెంట్? కిషన్ రెడ్డి గారు విన్ అయితే మాకు అందరికీ కూడా బాగుంటుంది అనేసి మా ఉద్దేశం. నా పేరు రామ్మోహన్ రావు అండి. నేను బిజినెస్ చేస్తుంటా ఖైరతాబాద్. ఖైరతాబాద్ సమస్యలు ఏమున్నాయి? బస్తీలలో సమస్యలు ఉన్నాయి ఏమున్నాయి? ఇక్కడ మేజర్గా దానం నాగేందర్ పరిపాలన. బస్తీలో సమస్యలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు చాలామంది చెప్పారు కదా. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు మొత్తం దేశంని దృష్టిలో పెట్టుకొని చేయాలి. కాబట్టి ఈసారి కేంద్రంలో గట్టి ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పటివరకు 10 సంవత్సరాల నుంచి ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మోడీ లాంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీలోనే ఉంది. కాబట్టి అటువంటి పార్టీ వస్తేనే బాగుంటుంది. కానీ నేను ఈసారి భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ కిషన్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నాడు బీజేపీ నుంచి. సో అయినా పరిపాలన ఎట్లున్నారు? ఆయన ఇప్పటివరకు కూడా మంచిగా చేస్తున్నాడు. ఒక మచ్చలేని నాయకుడిగా అందరికీ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడు. దేశం గురించి తన యొక్క మంత్రి శాఖ గురించి అన్ని కూడా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. అందరికీ అప్రజబుల్. కరోనా టైంలో కూడా చాలా సేవలు అందించిండు. ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయన గెలిస్తే బాగుంటుంది. మా అందరి సపోర్ట్ కూడా ఈసారి బీజేపీకి రావాలి, భారీ మెజార్టీతో రావాలన్న ఉద్దేశంతో అందరు పనిచేస్తున్నాం.